రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు గనియాలు వేసేటటువంటి హైడ్రాలిక్ అలాగే మాన్యువల్ కి సంబంధించి అలాగే సింగిల్ పిస్టన్ డబుల్ పిస్టన్ సంబంధించినటువంటి భూమి ఆరుకు సంబంధించినటువంటి మీకు గనియాలు వేసే మిషన్ల గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. మనం చూస్తున్నట్టే ఆల్రెడీ భూమి ఆరుకు సంబంధించిన మిషన్లు కాకుండా వేరే కంపెనీలకు సంబంధించినటువంటి ఈ గనియాలు వేసే మిషన్లో మనం ఈ భూమి ఆరుకు సంబంధించినటువంటి ఫుల్ లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. రైతులకు అతి సునాయాసంగా వేసుకోవచ్చు, 100% వర్కింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీని ద్వారా కూడా మనం కొబ్బరి పంటలకి లేదంటే మామిడి ఇలాంటి పంటలకు కూడా మనం బోధులు కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. మనం అసలు దీని ప్రత్యేకతలు ఏంటి, అసలు దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీని యొక్క మొత్తం డీటెయిల్స్తో మాత్రం ఈరోజు ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నతోడు. మనం ముందు అసలు ప్రధానంగా ఈ మిషన్ అనేది చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ గనియాలు వేసే మిషన్ అనేది 4-wheel డ్రైవ్ అనేటువంటి ఖచ్చితంగా కావాలనేది అనుకుంటారు, కానీ అది తప్పని చెప్పొచ్చు. మనం చూస్తున్నట్లయితే కేవలం 35 horsepower కలిగి ఉన్నటువంటి ట్రాక్టర్ దగ్గర నుంచి ఆపై ఏ ట్రాక్టర్ అయినా సరే, 2-wheel డ్రైవ్ సంబంధించిన ఏ ట్రాక్టర్కి అయినా సరే ఈ హైడ్రాలిక్స్ లేదా మాన్యువల్ సంబంధించినటువంటి ఈ గనియాలు వేసేటువంటి మిషన్ అయితే మాత్రం ఉపయోగించుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇంకోటి మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇది 4.5 హైట్ వరకు అయితే మాత్రం గట్లు అయితే ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ గట్టు అనేది మనం ఏంటంటే చాలా మంది అంటే ఓన్లీ ఎడ్జిల్ దొక్కాలి, ఓన్లీ ఎడ్జిల్ వరకే మనకు గట్టు మీద మట్టి అవసరం లేకుండా ఓన్లీ ఎడ్జిల్ వరకే మనకి కట్ చేసుకోవాలనుకుంటాం. అలాంటి దానికి కూడా మనం కేవలం గట్టు మీద మట్టి వేయకోకుండా ఎడ్జిల్ వరకు వేసుకోవచ్చు. ఆ మట్టి అనేది వెనకాల డోర్ ద్వారా అయితే మాత్రం వెనక్కి అయితే పడిపోతుందని చెప్పొచ్చు. ఇంకోటి మనం ప్రధానంగా చూస్తున్నట్టు ఇది సబ్సిడీలో కూడా మనకైతే అందుబాటులో ఉందని చెప్పొచ్చు. ఆ సబ్సిడీ సంబంధించి స్క్రీన్ మీద అయితే మాత్రం మీకు పూర్తి వివరాలు అలాగే ఫోన్ నెంబర్ అయితే వేస్తాను, అది దాని గురించి చూసుకోవచ్చు. ఇంకోటి మనం చూస్తున్నట్టయితే ఈ మిషన్ అనేది హై క్వాలిటీ కలిగినటువంటి మెటీరియల్ని ఉపయోగించి అయితే తయారు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి బ్లేడ్లు కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి హైడ్రాలిక్ పంపు అలాగే దీనికి సంబంధించిన పైప్స్ అన్నీ కూడా క్వాలిటీ కలిగినటువంటి మెటీరియల్తో చేయడం అయితే జరిగింది. ఇంకోటి మనం ప్రధానంగా చూస్తుంటాం, ఈ యొక్క గనియాలు వేసేటువంటి మిషన్ బయటకు ఉండటం వల్ల, అంటే ట్రాక్టర్ నుంచి బయటకు ఉండటం వల్ల అది ఎక్కువగా అయితే మాత్రం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది లేకుండా కేవలం ట్రాక్టర్ లోపైతే ఉంటుంది, మీరు చూడొచ్చు వీడియోలో కూడా. దీనివల్ల అయితే ప్రమాదాలు అయితే 0 అని చెప్పొచ్చు. మనం యథావిధిగా మనం అయితే కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. అటువరకు వేసేటటువంటి గనియాల మిషన్లు వేరే కంపెనీలు అయితే మాత్రం బయటకు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు జరగడం అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మన రైతులందరూ కూడా ఈ యొక్క భూమి ఆరుకు సంబంధించినటువంటి హైడ్రాలిక్ లేదంటే మాన్యువల్ సంబంధించిన గట్లేసే మిషన్లు అనేక అయితే రైతులు అయితే వాడుతూ ఉన్నారు. ఇది అయితే మాత్రం రైతులకైతే అత్యంత ఆదరణ పొందిందని చెప్పొచ్చు. మనం ఈ రోజు అయితే మాత్రం ఈ భూమి ఆరుకు సంబంధించినటువంటి ఈ హైడ్రాలిక్ మిషన్లో మనం చూస్తున్నట్టయితే చాలా మందికి కూడా ఈ యొక్క మిషన్ ఆపరేటింగ్ చేయడానికి అయితే మాత్రం క్రాస్లు అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఆ క్రాసులు పోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దీనికైతే మాత్రం ఆ క్రాస్ అనేది అయితే లేదు, మీరు చూడొచ్చు లైవ్లో కూడా. ఈ మిషన్ ఆపరేటింగ్ సెక్షన్లో ఎక్కడ కూడా క్రాస్ ఉంటుంది. ఓన్లీ కేవలం మన యొక్క మిషన్కి ట్రాక్టర్కి ఈ అటాచ్మెంట్లో మాత్రమే మన క్రాస్ అయితే ఉంటుంది. ఈ మిషన్లో మీరు ఎక్కడ చూసినా సరే క్రాస్ అనేది లేవటం అయితే జరుగుతుంది. మనం ఇంకోటి ఏంటంటే ఈ భూమి ఆరుకు సంబంధించినటువంటి ఈ మిషన్కి ఫ్రాంచైజీలు కూడా అనేకం అయితే ఉన్నాయి. మనం చూస్తే నెల్లూరులో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, హైదరాబాద్లో ఉంది. మీకు ఇది కావాలన్నా సరే, లేదు ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మాత్రం మీకు డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఈ కింద స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే మీకు ఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా, ఇక ఆ ఫ్రాంచైజీలో కూడా తీసుకోవచ్చు. ఇది మనం చూస్తుంటే ఈ భూమి ఆరుకు సంబంధించినటువంటి దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరొక వీడియోలో ఖచ్చితంగా దాని గురించి సమాధానం అయితే మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.